వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సమాజంలోని ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలను అందించడంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజలు ముందుంటారని తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సూర్య శ్రావణి మాసెట్టి అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో అన్ని రంగాలలో రాణించినప్పుడే స్త్రీల గౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మహిళా సంఘం సమాజంలోని పాల్గొని తనదంటూ శైలిని ప్రదర్శించినప్పుడే 10 మందిలో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆటపాటలతో రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. విజ్ఞానం పెంచే ఆటలు, మానసిక ఉల్లాసం పెంచే ఆటలు విభిన్నంగా నిర్వహించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు శాలువాలతో సత్కరించి మెమెంటోలను బహుమతులను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తరఫున ప్రతి సంవత్సరము మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటాము. సో ప్రతి ఇయర్ కూడా ఇలాగే వివిధ జిల్లాల నుంచి కూడా మహిళలందరూ కూడా మా సంఘం తరఫున మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి యాక్టివ్గా పాల్గొని మంచిగా సక్సెస్ చేస్తారు. మా ప్రెసిడెంట్ పట్ల సంగమేశ్వర్ అంకుల్, వెన్నయ్యేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ వెన్నయ్యేశ్వరప్ప గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరుపుకుంటున్నాం. ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఏముంటుంది అంటే ఆటలు ఆడిస్తాము వాళ్ళకి. అంటే జస్ట్ ఆటలు అంటే చిన్న చిన్న గేమ్స్ కాకుండా కొంచెము వాళ్ళ కపుల్స్ కొంచెము ఉండేటట్టు కొంచెం ఏమంటారు నాలెడ్జబుల్ గేమ్స్ లాగా అట్లనే కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఏమైనా ఉన్నా కూడా మా సంఘం తరఫున మా లింగాయత్ లింగ బలిజ ఆడవాళ్ళందరికీ కూడా మేము ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటాం అనమాట. ప్రతి సంవత్సరం చేసి వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ కూడా చేయడం జరుగుతుంది. సో అట్లా ప్రతి సంవత్సరం మంచిగా అందరు వచ్చి కొంచెం యాక్టివ్గా పాల్గొని వస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా మీరు వచ్చి ఈసారి సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు అందించినందుకు మొట్టమొదటిగా అధ్యక్షుల వారిని మరియు గౌరవ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క సమాజం తరఫున ఇంకా ముందుకు ఇంకా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేయాలనుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలకు ఇంకా వివిధ జిల్లాల నుంచి మా బంధువులు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసి మన రాష్ట్రంలో మన బలిజ సంఖ్యను, మన యొక్క బలాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా అక్క మహాదేవిని స్ఫూర్తిని పొందుపరుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేము ఏర్పాటు చేసే కార్యక్రమంలో మహిళలే కాకుండా వారి యొక్క హస్బెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరం కూడా స్నేహభావకంగా చాలా ఉత్సాహపూర్వకమైనటువంటి ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎటువంటి నిరుత్సాహం లేకుండా చాలా ఉత్సాహవంతంగా చివరి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్స్ని ఇది సంఘం తరఫున మేము పాలు పంచుకున్నందుకు, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షులకు, రాష్ట్ర సంఘానికి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.